పెద్దలందరికీ నమస్కారము. 1950వ సంవత్సరంలో మాకు ఈ భూమి సర్వే నెంబర్ 42లో మాకు ఇక్కడ ఎకరం 10 గుంటల భూమి ఉన్నది. దాన్ని మేము మా తాతయ్య సుర్మిల భీమయ్య గారు సాగుబాటు చేస్తూ, ఆయన తర్వాత మా మామయ్య సుర్మిల నారాయణ గారు కూడా ఆయన కూడా సాగుబాటు చేసినాడు. వ్యవసాయం చేసి మేము పంట పండించుకున్నాము. మా మామయ్య తర్వాత మేము కూడా పంట పండించుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నాం సార్. మేము అందరం పిల్లలతో సహా మేము ఇక్కడ నివాసం ఉండి మనిషికి ఒక షెడ్లు వేసుకొని మేము ఇక్కడనే కట్టుకొని ఉంటే మీ గవర్నమెంట్ నుండి ఎంఆర్ఓ మేడం గారు వచ్చారు. ఎంఆర్ఓ మేడం గారు వచ్చి మాకు చెప్పకుండా నైటు సుమారు 2-3 గంటల మధ్యలో వచ్చి ఇంట్లో పడుకున్న వాళ్ళని లేపి, మేము ఎందుకు వచ్చిన మేడం, మీరు ఎవరో మాకు తెలియదు, మాకు తలుపు కొట్టకండి, మాకు భయం అవుతుంది, మీరు దొంగల ఏంటిది అనేసి మేము అంటా ఉంటే కూడా మమ్మల్ని లోపల ఉన్న వాళ్ళని తలుపులు పలగొడతాం, బయటకు వెళ్ళకుండా అన్ని బయటకు తీసుకొచ్చి చిన్న పెద్ద పిల్ల ఆడ ఎవరి ముసలి ముతుక అన్ని చూడకుండా మమ్మల్ని బయట పడేసి ఈడ్చుకుంటూ వచ్చి కొట్టి, మా పిల్లవాళ్ళని అయితే ఎట్లా పడితే అట్లా కొట్టి దెబ్బలు తాకినా కూడా పట్టించుకోకుండా ఉండి మమ్మల్ని ఈడ్చి పడేసి, మీకు ఇక్కడ భూమి లేదు, జాగ లేదు, మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు దీన్ని ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేసిండ్రు, మీకు ఎవరిచ్చిండ్రు భూమి, మీది భూమి కాదు, మీరు బయటికి వెళ్ళాలి అనేసి మా ఇండ్లు ఊలగొట్టింది. ప్లీజ్ మేడం దండం పెడతాం, కాలు మొక్తాము, మాకు ఇక్కడ నివాసం ఉంటాను, మాకు జాగ లేదు, భూమి లేదు, ఇది మాదే కదా మేడం, మమ్మల్ని ఎందుకు ఇట్లా, మాకు పేపర్లు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఇంటికి పన్ను కడతాను, మేము కరెంటు బిల్లు ఉన్నది, మాకు నల్లలు ఉన్నాయి, మాకు జీవో ఉంది, మాకు అక్కడ కోర్టులో మాకు ఆర్డర్ ఉన్నది మేడం, మాకు భూమి మీద కానీ మాకు ఇండ్ల మీద ఆర్డర్ ఉన్నది మేడం అంటే కూడా మా పేపర్లు చూడండి మేడం, కాళ్ళ మీద పడ్డా కూడా పేపర్లు చూడ, నేను మీరు నాకు చదువు చెప్తానరా, మీ పేపర్ నేను ఎందుకు చూస్తా, నేను చూడ అంటే ఎందుకు మేడం అని కాళ్ళ మీద పడితే, మీరు నా కాళ్ళ మీద పడద్దు, మీరు నా దగ్గర రావద్దు, మీరు దళితుల మేడం, మేము దయచేసి మేము దళితులం, మాకు ఏం లేదన్నా కూడా మీరు దళితులు నా దగ్గరికి రావద్దు, మీరు అంటరాని వారు, మీరు నా దగ్గరికి అసలుకే రావద్దు, మీరు పక్కకు జరగండి, మీ భూమి ఎట్లా ఉంటుందో చూస్తా నేను, ఈ రోజుకే కాదు ఇంకా ఏ రోజు అయినా మీ భూమి గులగొట్టే బాధ్యత నాదే, మీకు ఎన్ని రోజులకైనా మీకు ఈ భూమి ఉండకుండా చేస్తానంటే మేడం మేము అనాథలమై రోడ్డు మీద పడతాము మా పిల్లలతో సహా, మమ్మల్ని ఇట్లా చేయకండి మేడం అని మేము ఎంత బతిమిలాడి బ్రామాలి ఏం చేసినా కూడా మాకు ఉంటలేదు సార్. మేము ఈ భూమిని ఇప్పుడు కాదు అప్పుడు కాదు 1950 నుండి సాగుబాటు చేస్తాను సార్. మేము పంటలు పండించిన ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని కొట్టి అంగడంగడి చేసిన వీడియోస్ ఉన్నాయి, మేడం మీద కాళ్ళ మీద పడితే కూడా దొబ్బి మమ్మల్ని పడేసిన వీడియోస్ ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి సార్ మా దగ్గర. దయచేసి మాకు ఎంఆర్ఓ మేడం ద్వారా మాకు వచ్చిన సమస్యను పెద్దలందరూ పరిష్కరించాలని, మాకు వాళ్ళతో పానహాని ఉన్నది, మేము నైట్ నిద్ర పోకుండా ఇప్పుడు ఈ వారం రోజుల నుండి కంటికి నిద్ర లేకుండా, కడుపుకి అన్నం లేకుండా, పిచ్చి కుక్కల్లాగా మేము రోడ్ల పంటి తిరుక్కుంటేనే, మేము ఇళ్ళల్లో కూడా ఉండకుండా నైట్ నిద్ర పోకుండా రోడ్ల మీద కూర్చొని కావలి కాసుకుంటే చలి కాసుకుంటా మేము ఇక్కడ కూర్చొని ఉంటున్నాం పిల్లలతో సహా, చిన్న పిల్లలతో పాటు మేము మెయిన్ రోడ్డు మీద పడి ఉన్నట్టు ఉంటున్నాం సార్. మేము దయచేసి మాకు అందరు సీఎం గారు కానీ కలెక్టర్ కానీ అందరు పెద్దలందరూ మాకు సహాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మాకు 1950 నుంచి ఇది మాకు ఆస్తి మా తాత నుంచి సంక్రమించింది, మా నాన్నల ద్వారా మాకు వచ్చింది, మేము మనుమలం కాబట్టి ఈ ఆస్తిని మేము 1955 నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వస్తే గత 4 రోజుల క్రితం శుక్రవారం నాడు ఎంఆర్ఓ మేడం స్థానిక ఎస్ఐ గారు 2 జేసీబీలు పట్టుకొని మా మీద దండయాత్రకు వచ్చినారు. వస్తే ఒక షెడ్డు కూలగొట్టి అటు కంపౌండ్ వాళ్ళు కూడా కూలగొట్టినారు. మేము 2021లో మేము గౌరవ హైకోర్టును ఆశ్రయించి దీని మీద స్టేటస్కో తీసుకొచ్చినాం. అయినా గౌరవ హైకోర్టు మీద అభిప్రాయం లేకుండా, మంచితనం లేకుండా వాళ్ళు మళ్ళీ మా మీద దండయాత్రకు వచ్చినారు. ఎప్పటికీ ఇలాగనే జరుగుతుంది. ఎంఆర్ఓ మేడం గారు మేము పేపర్లు చూడండి మేడం, మాకు స్టేటస్కో ఉన్నది, ఆర్డర్ ఉన్నది, అయినా కూడా పట్టించుకోకుండా రాత్రి సమయంలో నేను చదువుతానా, మీరు నాకు చదువు నేర్పుతారా, మీరెవరు, మీరు అంటున్నారు అన్నట్టు మమ్మల్ని కులంతో కూడా దూషింపబడింది. అయినా మేము ఓర్చుకున్నాం. కాళ్ళ మీద పడ్డ కూడా ఆమె ఒప్పుకోలేదు, అయినా కూలగొట్టింది. ఎస్ఐ గారు కూడా కొంచెం సానుకూలంగా ఉన్నా కూడా ఎంఆర్ఓ మేడం మాత్రం మా మీద కొంచెం కఠినంగానే వివరిస్తున్నది. మళ్ళీ వస్తాం, ఇప్పుడే అయిపోయిందా, మళ్ళీ వస్తాం, మీ సంగతి చూస్తాం అన్నట్టు మాత్రం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. దీని సమస్యను స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా మా దళితుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము నివాసం ఉంటున్న ఇళ్ళ మీద దాడి ఎక్కడెక్కడో 64 కావచ్చు, ఇంకా వేరే కాడ కావచ్చు, వెంచర్లు పెట్టుకొని ప్లాట్లు అమ్ముకుంటారు. అలాంటి మీద పడతలేరు. కానీ దళితులమైన మా మీద పరుడు ఎంతవరకు కరెక్టు అని మేము దళితుల ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకున్నదే ఈ సాగుబడికి ఈ భూమి కూడా గుంజుకుంటే మేము ఏడిపోవాలి. మాకు తరతరాలు వస్తున్న ఆస్తి కాబట్టి మేము కాపాడుకోవడానికి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం. కాబట్టి దయచేసి మీ పత్రిక ముఖంగా నేను కలెక్టర్ గారిని కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఆర్డీఓ గారిని కానీ, ముఖ్యమంత్రి కానీ కోరుకుంటున్నాం. మా భూమిని మాకు ఇప్పియండి, మాకు ఎలాంటి గొడవలు లేకుండా మాకు సహాయం చేయండి, మాకు న్యాయం చేస్తారని ఈ కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులను మేము పేరున వేడుకుంటున్నాం. మొన్న మేడం గారు అనిపోయిన కాడ నుంచి మేము పొద్దుకితే పిల్లలను అందరిని పట్టుకొని మేము భయంగా వంటున్నాం. రాత్రి అంతా కూడా పిల్లలు అందరూ కూడా పొద్దుకితే ఏడ్చుకుంటా
ఎప్పుడు వస్తారో ఎప్పుడు కూలగొడతారో అని తెల్లని దాకా చూసుకుంటా ఉంటాన్నాం. అందరూ పెద్దలందరూ దయచేసి మాకు జోలికి రాకుండా చేయండి. నస్పూర్ నివాసం ఇది. మేము ఇక్కడనే 50 ఏళ్ళ సంది ఉంటున్నాం, సాగుబాటు చేసుకుంటున్నాము. మా మామ కాడ నుంచి మా తాత కాడ నుంచి మేము అందరం ఈయన సాగుబాటు చేసుకుంటాం. ఓసారి ఊరగొట్టిండ్రు, మళ్ళీ మొన్న కోట నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. అట్లా కూడా మళ్ళీ నిద్ర పోనిచ్చేది లేదు. మా పిల్లలను మమ్మల్ని ఈడ్చిడ్చి కొట్టుకుంటా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు హార్ట్ పేషెంట్ ఉన్నాం, మా భర్త మంచిగా లేడు, అంతా కూడా చూడకుండా అందరినీ ఈడ్చి బయట పడేస్తాండ్రు. కాళ్ళు మొక్కినా అని గుంజాటు పడేస్తాండ్రు. ఎప్పుడు బాత్రూమ్ కట్టుకున్న మా బాత్రూమ్ మళ్ళా కూలగొట్టిండ్రు. ఎప్పుడు మాకు ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు అన్నీ అయ్యే లాభాలను పట్టలే. మాకు 1 ఎకరం 10 గుంటల భూమికి మమ్మల్ని ఇట్లా మా మీద షరతు పడతారు. బిల్డింగులు అన్నీ అయ్యాయి, అన్నీ తీసుకురాపమ్మంటాను. అట్లా బిల్డింగుల జోలికి పోరాట. మా జోలి పట్టుకొని మమ్మల్ని ఇట్లా బాగా సాగుబాట్లు చేస్తారు. మమ్మల్ని దయచేసి మా భూమి మాకు కావాలని అందరినీ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.